ఈ రోజు మార్కాపురం నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ కందుల రామిరెడ్డి గారు మరియు తెలుగుదేశం నాయకులు మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కందుల రామిరెడ్డి గారు మాట్లాడుతూ 2021వ సంవత్సరం మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు 17 కాలేజీలతో పాటు మార్కాపురం కాలేజీ కూడా వర్చువల్ గా శంకుస్థాపన చేశారని, కానీ ఈ 17 కాలేజీలో కేంద్ర ప్రభుత్వం 5 కాలేజీలకే అనుమతి ఇచ్చారని, తన మెహర్బానీ కోసం మిగతా 12 కాలేజీలకు అప్పటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని అన్నారు. 2021వ సంవత్సరం మే నెలలో శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీ 2024 సంవత్సరం అధికారం కోల్పోయేటప్పటి వరకు ఈ 3 సంవత్సరాల క్రితం మెడికల్ కాలేజీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం జిల్లాకు ఒక వైసీపీ పార్టీ చేయలేదని ప్రశ్నించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం జిల్లాకు ఒక వైసీపీ పార్టీ కార్యాలయాన్ని పూర్తి చేశారని, ఆ శ్రద్ధ మెడికల్ కాలేజీ పూర్తి చేయడానికి ఎందుకు పనికిరాలేదని ప్రశ్నించారు. అటు వైసీపీ ప్రభుత్వం రాయవరంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన ప్రాంతం చుట్టూతా ముందే భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించారని అన్నారు. మాజీ శాసనసభ్యులు మరియు మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు గారు గతంలో జరిగిన కొన్ని ప్రెస్ మీట్లలో మెడికల్ కాలేజీ పనులు 80% పూర్తయ్యాయని అన్నారని, మీరు ప్రత్యక్షంగా చూసి కూడా ఆ విధంగా మాట్లాడడం భావ్యం కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వము అధికారికంగా పర్మిషన్ ఇచ్చింది 5 మెడికల్ కాలేజీలకి. తన మెహర్బానీ కోసము తనేదో ప్రజలకు ఉరగబెడుతున్నారని ఒక మధ్య కల్పించడం కోసము ఇంకా అదనంగా 12 మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మార్కాపూర్ నియోజకవర్గంలోని రాయవరంలో 54 ఎకరాలు ప్రభుత్వం సేకరించడం జరిగింది. 2021 మే నెలలోనే శంకుస్థాపన చేసిన కాలేజీని ఆయన పదవీ కాలం 3.5 సంవత్సరంలో ఊరిక తూతూ మంత్రంగా పనులు చేయడం జరిగింది. కానీ మనసు పెట్టి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఆయన ఎప్పుడు ఇచ్చేది. ఆయన ప్రతి జిల్లాలో వాళ్ళ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి పెట్టినటువంటి శ్రద్ధ ఈ మెడికల్ కాలేజీల మీద పెట్టలేదు. అది వాస్తవము. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించారు. మెడికల్ కాలేజీని అడ్డం పెట్టుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అప్పటి అధికార పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారము దందాలు చేశారే కానీ ఇక్కడ సామాన్యమైన ప్రజలకు త్వరగా కంప్లీట్ చేసేసి మెడికల్ కాలేజీని ఎమ్మటే ప్రజలకు ఉపయోగపడే విధంగా పెట్టాలని చెప్పి ఆలోచన అప్పుడున్న పాలకులు ఎవరు చేయలేదనేది వాస్తవమా కాదా అనేది అన్న రాంబాబు గారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. పోతే పిపిపి విధానం అంటున్నారు. పిపిపి విధానం అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ అంటే ఈ 3.5 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టింది నామమాత్రం మాత్రమే. ఇదే గౌరవ మాజీ శాసనసభ్యులు మార్కాపూర్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాంబాబు గారు ఒక సందర్భంలో ఇదే ప్రెస్ మీట్లలో 80% 90% పూర్తి చేసినారని చెప్పినారు. మీరు కూడా మీ కళ్ళతోటి చూశారు. ఆడ 80% 90% ఏమైనా పూర్తయింది అనేది కూడా మీరు ఫిజికల్ గా చూసి కూడా మీరు అన్ని మీ కళ్ళ ముందు చూసి కూడా మీరు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్న గారు.